ఆగస్టు 13 శ్రావణ మాసం ప్రారంభం. ఓం శ్రీ మహాలక్ష్మే నమః. అందరికీ నమస్కారం. మన జీవితంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ప్రశాంతత ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. అయితే మన హిందూ సాంప్రదాయంలో కొన్ని మాసాలు, కొన్ని రోజులు ప్రత్యేకమైనవిగా భావిస్తూ అందులో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. 2026 సంవత్సరం ఆగస్టు 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ పవిత్రమైన మాసంలో శివుడిని, పార్వతీదేవిని, మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం ఎంతో శుభప్రదం. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారిని భక్తితో పూజించి దీపం వెలిగించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అయితే ఇంటిని శుభ్రంగా ఉంచండి. లక్ష్మీదేవి పూజలో మొదటి విషయం శుభ్రత. ఉదయం ఇంటిని శుభ్రం చేసి పూజా స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచండి. సాధ్యమైతే ఇంటి గుమ్మానికి పసుపు ముగ్గు వేసి పూజా మందిరంలో దీపం వెలిగించండి. మన సాంప్రదాయంలో శుభ్రత, ప్రశాంతత ఉన్న ప్రదేశాన్ని పవిత్రంగా భావిస్తారు. శ్రావణ శుక్రవారం దీపం వెలిగించి శ్రావణ శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించండి. మీకు వీలైతే 2 ఒత్తులతో నెయ్యి లేదా నువ్వుల నూనె దీపం వెలిగించవచ్చు. దీపం వెలిగిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మే నమః అని కనీసం 11 సార్లు జపించండి. అమ్మవారికి పూలు సమర్పించండి. లక్ష్మీదేవికి పుష్పాలను సమర్పించేటప్పుడు మనసులో మీ కోరిక చెప్పుకోండి. కేవలం కోరికల కోసమే కాకుండా అమ్మ మీ కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, ప్రశాంతత ప్రసాదించని ప్రార్థించండి. పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారి పూజలో పసుపు కుంకుమను ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. పసుపు కుంకుమ సమర్పిస్తూ ఓం మహాలక్ష్మే నమః అని జపించండి. అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించిన తర్వాత ఇంట్లో స్త్రీలు కూడా ధరించవచ్చు. నైవేద్యం సమర్పించండి. లక్ష్మీదేవి మీ శక్తికి తగ్గట్టుగా నైవేద్యం పులిహార, పాయసం, పండ్లు, కొబ్బరికాయ సమర్పించండి. సాత్విక ప్రసాదాన్ని సమర్పించవచ్చు. లక్ష్మీదేవి అష్టోత్తరం చదవండి. సమయం ఉంటే శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం శతనామావళి చదవండి. సమయం లేకపోతే కనీసం ఓం శ్రీ మహాలక్ష్మే నమః అని 108 సార్లు జపించండి. టీవీ, ఫోన్ వంటివి దూరంగా ఉంచి ప్రశాంతంగా జపించడం మంచిది. సాయంత్రం పూజ సమయంలో దీపం వెలిగించడం మన సాంప్రదాయంలో పవిత్రంగా భావిస్తారు. మన సాంప్రదాయంలో అన్నాన్ని, ధాన్యాన్ని లక్ష్మీ స్వరూపంగా గౌరవిస్తారు. అందుకే అన్నాన్ని వృధా చేయకుండా చూసుకోవడం చాలా మంచి అలవాటు. ఇంట్లో ఆహారాన్ని వృధా చేయకుండా అవసరమైన వారికి మీ శక్తికి తగ్గట్టు అన్నదానం చేయడం ఎంతో మంచి కార్యం. పేదలకు, అవసరమైన వారికి సహాయం చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేయడంతో పాటు మన చేతనైన మంచి పని చేయడం కూడా గొప్ప విశేషం. ఈ శ్రావణ మాసంలో మీ శక్తికి తగ్గట్టుగా అన్నదానం, పేదలకు బట్టలు, గోసేవ చేయండి లేదా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టండి. దానం ఎంత పెద్దది అన్నది కాదు, మనసు ఎంత మంచిదో అన్నది ముఖ్యమైనది గుర్తుంచుకోండి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంచండి. లక్ష్మీదేవి పూజలో చివరిది మన పూజ చేసిన వెంటనే ఇంట్లో గొడవలు పెట్టుకోవడం, ఇతరులను బాధ పెట్టడం ఉద్దేశమే కాకుండా మంచి మాటలు మాట్లాడండి. కోపాన్ని తగ్గించుకోండి. ఇతరులను గౌరవించండి. అవసరం లేని మాటలు, కలహాలను దూరంగా ఉంచండి. మనసులో భక్తి, ఇంట్లో ప్రశాంతత ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మన అందరం కళ్ళను మూసుకొని లక్ష్మీదేవిని ప్రార్థిద్దాం. అమ్మ మహాలక్ష్మి, మా ఇంట్లో ఎల్లప్పుడూ సుఖశాంతులు ఉండేలా దీవించు. మా కుటుంబ సభ్యులను ఆరోగ్యం ప్రసాదించు. మా కష్టాలను తొలగించి ధైర్యాన్ని ప్రసాదించు. ఇంట్లో నీ కృపా కటాక్షాలను ఎల్లప్పుడూ మాపై ఉంచి తల్లి. ఓ మహాలక్ష్మే నమః. శ్రావణ మాసం అంటే కేవలం పూజలు చేసే మాసం మాత్రమే కాదు, మనసులో చెడు ఆలోచనలు తొలగించుకొని మంచి ఆలోచనలు పెంచుకుంటే పవిత్రమైన సమయం కూడా. ఈ శ్రావణ మాసంలో మీ ఇంట్లో ప్రతిరోజు చిన్న దీపం వెలిగించండి. మీకు వీలైనప్పుడు లక్ష్మీదేవిని భక్తితో పూజించండి. మంచి మాట్లాడండి. అన్నిటికంటే ముఖ్యంగా భక్తితో, నమ్మకంతో, మంచి మనసుతో చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మే నమః. శుభం భూయాత్.